హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆయన గతంలో పోటీ చేసింది వైజాగ్, ఇంకొకటి భీమవరం, ఇప్పుడేమో పిఠాపురము. మరి ఒక సీటేనా ఇంకేమన్నా పోటీ చేస్తా ఉన్నారా? మరి వీళ్ళకి ట్రాన్స్ఫర్లు లేవా? ఇవాళ మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి, భీమవరంలో వైజాగ్ లో ఏ రకమైన చేదు అనుభవం ఉందో ఇవాళ మీకు మళ్ళీ అది పునరావృతం అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియదు. ఇది కాకుండా మీరు గుడ్డిగా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీలోకి మనుషులు పంపిస్తా ఉన్నారు. అటు భీమవరంలో పంపించారు, తిరుపతిలో పంపించారు, మళ్ళీ మీరు తీసుకెళ్లి ఎమ్మెల్యే సీట్లు ఇస్తా ఉన్నారు. అంటే ప్రజలు అర్థమవుతా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో జాయిన్ అవ్వడం ఏంటండి? వీళ్ళు ముగ్గురు ఒకటే కదా. ముగ్గురు ఒకటే అయినప్పుడు తెలుగుదేశం నుంచి జనసేనలోకి వెళ్ళడం ఏంటి? జనసేన నుంచి టికెట్ తెచ్చుకోవడం ఏంటి? అంటే జన సైనికులందరినీ కూడా మరి ఏ రకంగా కూల్స్ చేస్తా ఉన్నారు ఒక్కసారి వాళ్ళు కూడా గమనించారు. ఇది కాకుండా గతంలో మీ అన్నయ్య గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మరి ఏ రకంగా అవహేళన చేశారు? ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను జెండా పీకేద్దామని. సేమ్ మళ్ళీ మీకు ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు మొత్తం యూజ్ అండ్ త్రో పని అయిపోయింది కాబట్టి మిమ్మల్ని కూడా అదే తరహాలో ఆయన కూడా చేస్తారు. అది కూడా ఒక్కసారి ముందు వెనక ఆలోచన చేసుకుని మరి మిమ్మల్ని నమ్ముకున్న ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అన్యాయం చేయకుండా మీ బాధ్యత మీరు వహించాలని కూడా చిన్న హితవు పలుకుతాం. పిఠాపురం నుంచి వర్మ టీడీపీ క్యాండిడేట్ ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం దీన్ని ఎలా చూడాలి? అంటే ఆయన నిలబడతారు, పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఏం చేస్తారు? ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు పార్టీని నమ్ముకుని దగ్గర దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకుని నాయకుడిని నమ్ముకుని ఉన్నవాళ్ళు ఆయన ఇండిపెండెంట్ గానే ఆయన వర్మ గారు గెలిచినట్టున్నారు గతంలో. మరి అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తిని పక్కన పెట్టి మరి అక్కడికి ఇస్తే ప్రజలు ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అంటే తెలుగుదేశం పార్టీ మరి నాకు ఒక రకంగా అయితే నేను అర్థం చేసుకుంటున్నాను, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news